హాయ్ అండి. ఈ సండే అయితే పామ్ సండే కదా. పామ్ సండే అంటే మట్టల ఆదివారం, ఈస్టర్కి ముందు జరుపుకునే సండే. సో ఈ సండే సెలబ్రేట్ చేసుకోవడానికి మేమైతే ఎర్లీ మార్నింగ్ 6కే లేచి రెడీ అయ్యి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మా అమ్మ వాళ్ళ ఇల్లు అంటే అనపత్తి. సో మేము అనపత్తిలో పామ్ సండే సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. ఇంకా మేము వెళ్ళేటప్పటికి ఆల్రెడీ మా చర్చ్లో పామ్ సండే ర్యాలీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేము వెళ్ళి వెంటనే కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి మేము వాళ్ళతో పాటు చేరి మేము కంటిన్యూ చేసామన్నమాట ర్యాలీ. దావీదు కుమారునికి జయము, హోసన్నా హోసన్నా అంటూ మేము అన్ని స్ట్రీట్స్ తిరుగుతూ పామ్ ర్యాలీ అయితే చేసాము. కలవరమేలా యెరూషలేం రారాజే నీ వద్దకు వచ్చి ఉండెన్. కలవరమేలా యెరూషలేం రారాజే నీ మధ్యకు వచ్చి ఉండెన్. హోసన్నా 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 హోసన్నా. ఇంకా ర్యాలీ కంప్లీట్ అయిపోయాక మేము ఇంటికి వచ్చేసి మళ్ళీ సండే సర్వీస్కి అయితే రెడీ అయిపోయాము. అమ్మ, చెల్లి, ఇంకా ప్రైజీ, నాన్సీ, నేను అందరం కలిసి చర్చ్కి అయితే వెళ్ళిపోయాము. మేము చర్చ్కి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 11 o'clock అయితే అయిపోయింది. చర్చ్ స్టార్ట్ అయిపోయింది కూడా, కొద్దిగా లేట్గా వెళ్ళాము. ఇంకా చర్చ్లో వర్షిప్ అయిపోయిన తర్వాత మా చర్చ్ యూత్ మెంబర్స్ అందరూ కూడా పామ్ సండే కదా, సో స్పెషల్ సాంగ్ అయితే పాడారు. చాలా బాగుంది, పాట అయితే చాలా బాగా పాడారు. ఇంకా చర్చ్ అంతా అయిపోయిన తర్వాత మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, నాన్సీ, ప్రైజీ అయితే చాలా గోల చేశారు. ఇంకా చర్చ్ అయిపోయింది, ఎవరు ఏమనరని చెప్పేసి అక్కడున్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఆడుకోవడం ఇదంతా చేశారు. సో ఇంటికి వచ్చేసప్పటికి అమ్మ అయితే చక్కగా కొబ్బరన్నం చేసి పెట్టింది మాకు. ఇంకా చికెన్ కర్రీ, అలాగే మటన్ కైమా కూడా మంచిగా వండి పెట్టింది. సో మేము లంచ్ అయితే చేసేసాము. అండ్ సండే నా బర్త్డే, అందుకే మా అన్నయ్య, మా చెల్లి, ఇంకా పిల్లలందరూ కూడా నా కోసం కేక్ తీసుకొచ్చి కేక్ కటింగ్ అయితే చేయించారనమాట. ఎప్పుడు నేను, మా మమ్మీ, మా చెల్లి, మా అన్నయ్య మేమందరం చేసుకోవడం కాదు, కానీ ఈసారి అయితే మాకు మ్యారేజెస్ అయిపోయాయి, పిల్లలు కదా. సో నా మ్యారేజ్ అయ్యాక పిల్లలందరితో కలిసి చేసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇంకా ప్రైజీ, నాన్సీ, కివి, లిచ్చి నలుగురు పిల్లలతో కలిసి బర్త్డే చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మేమైతే ఇంకా అమ్మ వాళ్ళు నాతో కేక్ కట్ చేయించారు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. కాకినాడ, నేను, మా హస్బెండ్, ప్రైజీ, ఇంకా నాన్సీ, మా చెల్లి కూడా మాతోనే కాకినాడ వరకు వచ్చేసారు. మేమైతే ఇంకా అమ్మకి సెండ్ ఆఫ్ చెప్పేసి బాయ్ బాయ్ అండ్ టాటా అని చెప్పేసి స్టార్ట్ అయిపోయి వచ్చేసాము. ఆల్మోస్ట్ మధ్యాహ్నం 3 అయ్యింది మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి. సో 3 o'clockకి స్టార్ట్ అయిపోయి ఇంకా మేము కాకినాడ అయితే వచ్చేసాము. ఇంకా కాకినాడ వస్తే కంపల్సరీ సురుచి దగ్గర మేమైతే స్వీట్స్ కొనుక్కొని వెళ్తాం కంపల్సరీ. అక్కడ ఇంకా మా చెల్లి, మా హస్బెండ్ అయితే పిక్స్ తీసుకుంటున్నారనమాట. స్వీట్స్ తీసుకుని ఇంకా మేము డైరెక్ట్గా అక్కడి నుంచి అయితే SRMT మాల్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే నాన్సీ కూడా ఉంది కాబట్టి కొద్దిసేపు నాన్సీ, ప్రైజీ ఇద్దరు గేమ్స్ ఆడుకుంటారని చెప్పి మేమైతే SRMT మాల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిన తర్వాత అక్క చెల్లెలు ఇద్దరు కలిసి ఫస్ట్ టైం SRMT మాల్కి వచ్చారు. సో కిడ్స్ జోన్కి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ ఇద్దరు కలిసి మంచిగా గేమ్స్ అన్నీ అయితే ప్లాన్ చేసుకుని అన్ని గేమ్స్ ఆడారు. ఇంకా పిల్లలైతే గేమ్స్ ఆడుకుంటుంటే మా హస్బెండ్, నేను, మా చెల్లి కూడా ఇంకేమైనా గేమ్స్ ఆడుకుందామని చెప్పొచ్చాము. మా హస్బెండ్ అయితే కార్ రేసింగ్ ఆడతానని చెప్పి ఇంకా అక్కడ కూర్చొని గేమ్ అయితే ఆడుతున్నారనమాట. ఇంకా మా చెల్లి అలా చూస్తుంది వాళ్ళ బావగారు గేమ్ ఎలా ఆడుతున్నారా అని ఇంట్రెస్ట్గా. సో
ఇంకా ఖచ్చితంగా మాల్‌కెళ్తే అన్ని గేమ్స్ ఎలా ఉన్నా ఈ బాల్ గేమ్స్‌కి అయితే ఖచ్చితంగా వస్తాం కదా! సో, మేము బాల్ గేమ్ ఆడడానికైతే వచ్చాము. కాకపోతే సండే ఈవినింగ్ కాబట్టి కొంచెం అయితే బిజీగా ఉంది. కాకపోతే మేము వెళ్ళిన 5 మినిట్స్‌కే మాకు కొంచెం స్పేస్ దొరికింది కాబట్టి ఇంకా చెల్లి, నేను, మా హస్బెండ్ ముగ్గురం కూడా బాల్స్ అయితే త్రో చేస్తూ అక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేశాము. ఇంకా నాన్సీ, ప్రైజీ అయితే మేము బాల్స్ ఏస్తామంటే వాళ్ళతో కూడా బాల్స్ వేయించడానికి అయితే మా హస్బెండ్ చాలా ట్రై చేశారు. కొద్దిసేపు వాళ్ళని పక్కకు తీసి మేమైతే బాల్ గేమ్ ఆడుకున్నాము. చెల్లి కూడా చాలా ఇంట్రెస్ట్‌గా బాల్ గేమ్ అయితే ఆడిందన్నమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అలసట వచ్చేసింది పిల్లలకి, మాకు కూడా. సో, ఐస్ క్రీమ్స్ తినడానికైతే వెళ్ళాము. ఇంకా ఇద్దరికి అక్క చెల్లెలకి మ్యాంగో స్కూప్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. వాళ్ళిద్దరూ అయితే తిన్నారు. మేము ఐస్ క్రీమ్ అయితే ఏం తినలేదు కానీ వాళ్ళు తినేంత వరకు అక్కడైతే వెయిట్ చేసామన్నమాట. సో, వాళ్ళిద్దరూ మాత్రం బాగా ఎంజాయ్ చేశారు ఈ ఈవినింగ్, ప్రైజీ, నాన్సీ కూడా. ఇంకా సండే కాబట్టి మాల్ కూడా చాలా మామూలుగానే వీక్ డేస్లో కూడా ఎస్ఆర్ఎంటీ మాల్ ఎప్పుడు రష్గానే ఉంటుంది. ఇంకా సండే అంటే మరీ హర్రీ బర్రీగా ఉంటుందన్నమాట. సో, మేము ఇంకా ఐస్ క్రీమ్స్ అన్నీ తినేసిన తర్వాత ఆల్మోస్ట్ చాలాసేపు అక్కడ కొద్దిగా షాపింగ్ చేసి టైం స్పెండ్ చేసి మళ్ళీ 7 అయ్యేటప్పటికి రిటర్న్ వచ్చేసాం. మాల్లోంచి బయటకు వచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు మేబీ పౌర్ణమి అనుకుంటా, చందమామ కూడా చాలా బ్రైట్గా అనిపించింది, ఫుల్ మూన్ ఉందన్నమాట. సో, మేమైతే బ్యాక్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా వస్తూ కాకినాడలోనే సత్యబాబు కోడి పలావ్ సెంటర్ దగ్గర చక్కగా తినడానికి బిర్యానీ తీసేసుకొని స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయినప్పుడు వెదర్ అంతా బాగానే ఉంది కానీ ఇంకా మేము స్టార్ట్ అయిన ఒక 15 మినిట్స్కి భయంకరంగా మబ్బులు, గాలి చాలా వచ్చేసిందనమాట. మాకైతే భయం వేసింది జర్నీ చేయడానికి, కానీ నెమ్మదిగా స్టార్ట్ అయిపోయి ఇంటికైతే వచ్చేసాము. థ్యాంక్ గాడ్ అనమాట. కరెక్ట్గా మేము ఇంటికి వచ్చేస్తామని 10 మినిట్స్కి అయితే పెద్ద వర్షం కూడా స్టార్ట్ అయింది. కానీ ఇంటికి దగ్గరలోనే ఉండడం వల్ల త్వరగా ఇంటికైతే రీచ్ అయిపోయి సేఫ్గా ఇంటికి వచ్చేసాము. ఇదండి నా సండే అయితే ఇలా అయింది. మీ సండే ఎలా అయిందో కమెంట్స్లో చెప్పండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.